బండికి పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసిన బయలుదేరుతాం. ఇది వచ్చేసి ఎర్రవరం ఆంజనేయ స్వామి స్టాచ్యూ. మన బండికి అయితే బంకులో ఆయిల్ అయితే కొట్టేస్తున్నాం. బెంగాల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ వ్లాగ్స్. మన బండికి అయితే పూజ అయితే చేస్తాం. ఇప్పుడు పూజ చేసుకుని మనం అయితే బయలుదేరాలి. మనం అయితే లోడ్ చేసుకొచ్చిన ప్రతి ట్రిప్ కూడా ఈ రకంగానే పూజ అయితే చేస్తాం. బండికి ఊర్లో ఉన్న బంకు దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని ఆ బంకులో ఆయిల్ కొట్టించుకుని అయితే బయలుదేరటం జరుగుతుంది. ఇప్పుడైతే పసుపు అయితే చల్లుతున్నాను. పసుపు, కుంకుమ, విభూది, గంధం ఈ 4 అయితే బండికి చల్లడం జరుగుతుంది. అలాగే బండి 12 టైర్లకి 12 నిమ్మకాయలు, ఎదర 21 నిమ్మకాయ పెట్టి బండికి కొబ్బరికాయతో దిష్టి తీసి బండి అయితే వదులుతాం. నేను ఒకటే మొత్తం ఇవన్నీ చేయడం వల్ల ఫుల్ వీడియో అయితే తీయడం కుదరలేదు బండి పూజ చేసేటప్పుడు. నెక్స్ట్ ట్రిప్ ఫుల్ వీడియో అయితే బండి పూజ చేసి ఫుల్ వీడియో అయితే పెడతాం. మనం బయలుదేరి అయితే ఎర్రవరం టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూరగాయలు కొనుక్కొచ్చాను కొన్నాం కానీ ఆ కొట్లు అయితే తీయలేదు. మనం ఎదురైతే కత్తిపూడిలో తీసుకోవాలి. మొత్తం సరుకులు కూడా కత్తిపూడిలోనే తీసుకుంటాం. ఇక్కడైతే గ్రీజ్ కొట్టించాలి. మనమైతే ఎర్రవరం వచ్చాం. ఎర్రవరం ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనబడుతుంది కదా, ఇది ఎర్రవరం. అదిగోండి ఆంజనేయ స్వామి అభిమానిస్తున్నట్టు నుంచి ఉన్నాడు. ఈ స్టాచ్యూని చూస్తే ఏదో చెప్పలేని ధైర్యం వస్తుంది మనకి. జై వీరాంజనేయ. మనం వచ్చేసి కత్తిపూడి అయితే వచ్చేసాం. ఇక్కడ సామాన్లు తీసుకోవాలి. ఎదర ఉంటుంది మణికంఠ కిరాణా జనరల్ స్టోర్ అని. అక్కడైతే మనకి రేట్లన్నీ వీలుగా ఉంటాయి. ఈ మణికంఠ జనరల్ స్టోర్లో ఏంటంటే సరుకులు రేట్లు తక్కువగా ఉంటాయి. ప్లస్ గ్యాస్ రేట్ అయితే మనకి టెక్కలి ఆ ఏరియాలో అయితే 120, 105, 110 అలా తీసుకుంటారు. ఇక్కడైతే 95 రూపాయలకే గ్యాస్ ఎక్కిస్తారు మనకి కేజీ వచ్చి. సరుకులు కూడా క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం. కత్తిపూడిలో తీసుకునే బయలుదేరుతాం. అయ్యండి మనం సరుకులు తీసుకుని ఆల్రెడీ పైన పెట్టుకున్నాం అటక మీద. మన బండిలో అటక, అది అటక మీద అయితే పెట్టుకున్నాం. ఆ ఎదర కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోవచ్చు. కాకినాడ కొత్తగా పోసారు, అది కత్తిపూడి నుంచి డైరెక్ట్ కాకినాడ. మనమైతే అన్నవరం అయితే వచ్చేసాం. బండి ఊర్లో పూజ చేసిన తర్వాత ఈ అన్నవరం వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తాం. అన్నవరం సత్యనారాయణ స్వామికి మన తుని తలుపులమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరి వెళ్తాం. వచ్చేటప్పుడు అయితే అన్నవరంలో ఒక దిక్కునే కొడతాం. వెళ్ళేటప్పుడు అయితే మనం అన్నవరం ప్లస్ తుని తలుపులమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టుకుని అయితే వెళ్తాం. ప్రతి ట్రిప్పు ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఏ ట్రిప్పు మానకుండా కొడతానే ఉంటాం. మనం అయితే అన్నవరం నుంచి బయలుదేరిపోయాం. మనం ఇప్పుడు చూస్తున్నది అయితే అనకాపల్లి ఫ్లైఓవర్. అనకాపల్లికి మన ఆనందపురం వెళ్ళే రోడ్డుకి కొత్త ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ వైజాగ్ వెళ్ళే వాళ్ళకి అయితే చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. అలా వేసారు ఈ ఫ్లైఓవర్. అటు ఇటు తిరిగి మళ్ళీ ఏ రోడ్లోకి వెళ్తున్నాం కూడా పోయినా తెలియకుండా ఉంటుంది. మనకైతే స్ట్రైట్ రోడ్డు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మనం ఆనందపురం దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ టోల్గేట్ దాటిన తర్వాత అయితే భోజనం చేయడానికి ఆపుతాం. ఇదిగోండి చూస్తున్నారు కదా మన బండి. పసుపు, కుంకుమ, గంధం, విభూతి
మొత్తం అన్నీ కొట్టే కనిపిస్తున్నాయి కదా, ఆ రకంగా చేస్తాం మనం పూజ అయితే. ప్రతి ట్రిప్ కూడా ఇదే విధంగా కంటిన్యూ. ఇంకా బండి కొండగాడి నుంచి అదే దానికి అలవాటు చేసాం. నైట్ వల్ల మీకు కొద్దిగా సరిగ్గా అనకపోవచ్చు. మనం అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఆగాం. టిఫిన్ చేసి అయితే బయలుదేరిపోతున్నాం, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన చాలా దూరం ఉంది. అందుకని ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు. మనం ఇప్పుడు వచ్చేసి బరంపురం దగ్గరికి వచ్చేసాం. నేనైతే కొద్దిసేపు పడుకుని ఇప్పుడే లేచాను, అందుకనే వీడియో తీయలేదు. ఇంకా ఇప్పుడైతే బరంపూర్ దగ్గరలో ఉన్నాం. వరుస ఏదైనా బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డు దాటిన నుంచి లెఫ్ట్కి వెళ్తే 3 కిలోమీటర్స్ వస్తుంది బరంపూర్ లోపలికి. మన డ్రైవర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వర్షాలు నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు కొద్దిగా చూసుకుని డ్రైవ్ చేయండి. రోడ్డు మీద అయితే ఆవులు ఎక్కువగా స్టే చేస్తున్నాయి, కొద్దిగా చూసుకోండి. వర్షాలు మొత్తం మన బరంపూర్ దాటిన నుంచి ఛత్రపూరు, ఇదంతా ఛత్రపూర్ ఏంటి మన కురద వెళ్ళే వరకు కూడా రోడ్డు మీద ఉన్నాయి ఆవులు ఎక్కువ. ఇది వచ్చేసి నాచున్ని, ఇక్కడ ఇంకా రోడ్డు వర్క్ జరుగుతుంది. మన రంబఘాటి అయితే దాటేసాం. అదిగోండి చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఆవులు ఎక్కువ. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి డ్రైవర్ అన్లో. ఇప్పుడు వచ్చేసి మనం రామేశ్వరంలో ఉన్నాం. రామేశ్వరం దాటిన తర్వాత వెంటనే ఈ ఎండు చేపలు అయితే అమ్ముతారు. ఎప్పుడు ఎండు చేపలు తీసుకుంటాం. మనం ఈరోజు అయితే నెత్తల్లో ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాం. రేట్ అయితే పావు కిలో వచ్చేసి 200. మన బండి అదిగోండి, మొక్కల లోడు ఫ్రంట్ లోడ్ అడిపోయింది మన బండికి, అందుకని కొద్దిగా ఫ్రంట్ టైర్లు హీట్ ఎక్కుతున్నాయి. ఇదైతే రోడ్ సైడ్ సర్వీస్ రోడ్లో ఉంటుంది ఈ ఎండు చేపల కొట్టు. ఇంతకుముందు అయితే లెఫ్ట్ రైట్ ఉండేది, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. రైట్ సైడ్లో వేరే చిన్న కిరాణా షాప్ అయితే పెట్టారు. మన బండికి పూజ చేసాం కదా, ఆ పూజ బొట్లు అయితే మొత్తం ఈ వర్షం పడింది, వర్షానికి చెరిగిపోయినాయి శుభ్రంగా. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేసి ఇప్పుడు కురదా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. అంటే కురదాకి 15 కిలోమీటర్ల అవతల ఉంటుంది. మన ఊళ్ళో అయితే కురదా టోల్గేట్ అంటారు. ఇదైతే మొత్తం ఇంకా ఆటోమేటిక్ సిస్టంతో తయారు చేస్తారు కొత్తగా ఈ టోల్గేట్. ఇక్కడ మనుషులు కూర్చుని చూసి లెక్క లేకుండా డైరెక్ట్ ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి వెళ్ళిపోవడమే. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం ఆగే టైంని బట్టి వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసి పంపిస్తారు. మనమైతే ఎక్కడ ఆగట్లేదు, బండి అలా రన్ అవుతూనే ఉంది. ఈ వర్షానికి టైర్లు కూడా కొద్దిగా ఫ్రీగా దొరుకుతున్నాయి. అదే ఎండ అయితే మనం ఎక్కడ దిక్కున ఆపుకుందాం. మనం వచ్చేసి ఇప్పుడు భువనేశ్వర్ సిటీ అయితే వచ్చాం. ఈ సిటీలో ఒక ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతుంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ భువనేశ్వర్లో అయితే మనం ఎంత వర్షం పడినా, ఎంత ఎండ కాసినా, ఎంత చలేసినా కూడా ఈ ట్రాఫిక్ అయితే తగ్గదు. ట్రాఫిక్ అలా పెరుగుతూనే తప్పించి తగ్గదు. ఈ ఫ్లైఓవర్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. మనకు వచ్చేసి మొత్తం రోడ్ అంతా కూడా 6 లైన్ చేసాడు. బండి అయితే 24 గంటల్లో కలకత్తా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది బండి అయితే. ఈ వర్షాలకి ఈ కాలువలో కూడా చూసారా ఎలా నిండిపోయి ఉన్నాయి ఇక్కడ. మనమైతే ఫ్లైఓవర్ అయితే దాటేసాం. ఇక్కడ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఇప్పుడు మనం వచ్చేసి కటక్ కనిపిస్తుంది కదా, కటక్ రైల్వే బ్రిడ్జ్ అది దాటిన తర్వాత బ్యారేజ్ ఉంటుంది. మనం అయితే రోడ్డు బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. కటక్ దగ్గర ఉన్నాం మనం. వర్షం అయితే పడుతుంది ఇక్కడ. మనకు రోడ్డు కూడా సరిగ్గా అనట్లేదు. అంటే మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాం కదా, రైట్ సైడ్ అయితే వైపర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా వైపర్. మనం అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో ఉన్నాం. వెస్ట్ బెంగాల్ వచ్చేసాం. ఇక్కడైతే డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. మన ఊర్లో కొట్టించిన తర్వాత ఇక్కడ వచ్చాక ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం మనం అయితే. ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి డీజిల్ 91.80 పైసలు, ఎక్స్ట్రా పవర్ ఏమో 95.63 పైసలు. కవర్ కప్పేస్తారు, అందుకు అనట్లేదు. మనమైతే బంక్లోంచి అయితే బయలుదేరిపోతున్నాం. నైట్ టైం జర్నీ స్పీడ్గా వెళ్తుంది కాబట్టి మనమైతే నైట్ టైం వేస్ట్ చేయకుండా అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఈ బంక్లో మన నిడదవోలు గుడ్ల బళ్ళు అయితే ఎక్కువ స్టే చేస్తాయి. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ లోపల పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ వచ్చి 50 రూపాయలు అయితే తీసుకుంటారు. లోపల పెట్టుకోవచ్చు బళ్ళు. ఆ లోపల కొద్దిగా బందగా ఉందని బయట అయితే బంక్ దగ్గర పెట్టుకున్నారు బళ్ళు అనేది. ఇక్కడ 24 అవర్స్ కూడా ఆగిపోతాయి మన బళ్ళు. ఎందుకంటే కలకత్తా నో ఎంట్రీ కాబట్టి నైట్ 10 దాటిన తర్వాత వెళ్ళాలి కాబట్టి పగలు వచ్చేసిన బళ్ళని బంక్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఉలివేరి సెంటర్లో అయితే పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా, కనిపించే గుడ్లు బళ్ళు అయ్యి. మనమైతే దానికొని వచ్చాం. దానికొని నుంచి రైట్ తీసుకోవాలి, రైట్కి వెళ్ళాలి. ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్గా ఉంది, బళ్ళు అయితే స్లోగా మూవ్ అవుతున్నాయి. మనం ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుని మోగ్రా, కల్నా, కృష్ణానగర్ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు అయితే వెళ్ళాలి. మనమైతే దానికొని నుంచి రైట్ తీసుకుని వస్తున్నాం. ఆ రోడ్డు అయితే శ్రీరాంపూర్ వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో 35 కిలోమీటర్లు వస్తే మనకి మోగ్రా వస్తుంది. మోగ్రా నుంచి రైట్ తీసుకుని ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇదైతే మోగ్రా వెళ్ళే రోడ్డు. చుట్టేపులో చెట్లు ఉంటాయి. మనకు వర్షం అయితే తగ్గలేదు, వర్షం అలా పడుతూనే ఉంది. మనం మోగ్రా అయితే వచ్చేసాం. ఈ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి ఎక్కాలి. డైరెక్ట్ రైట్ దిగితే మళ్ళీ మోగ్రా సిటీలోకి వెళ్ళిపోతాం. ఈ ఫ్లైఓవర్ అయితే ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది. ఐరన్ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనం లెఫ్ట్ సైడ్ అంటే వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కాలి. రైట్ సైడ్కి దిగితే డౌన్ వస్తుంది. ఆ డౌన్ అయితే మళ్ళీ రోడ్డు మారిపోతాం. అదిగోండి రైట్ సైడ్కి రోడ్డు ఉంది. మనం లెఫ్ట్ సైడ్ అంటే వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కాలి. ఈ ఫ్లైఓవర్ దాటి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్కి రోడ్డు వస్తుంది, కల్నా రోడ్డు. ఆ రోడ్డు అంటే వెళ్ళాలి. ఆ రోడ్డు నుంచి ఈ మార్జిన్ నుంచి మొదలెట్టి అక్కడికి ఒక 61-62 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి నవదీప్ అనే ఊరైతే వస్తుంది. ఆ నవదీప్ నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ కృష్ణానగర్ వెళ్ళిపోతాం మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. మన కొత్త వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.